అమ్మా ఏంటిది? ఇదేంటో నా కొడుకు తెలియదంట. మీకేమైనా తెలుసా? అమ్మా తెలుసా తెలీదా? తెలుసా అంటే ఇది ఎప్పుడైనా మీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చారా? తెచ్చాం. అది బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ అని మరగడం కాదురా, బెస్ట్ మగాడు ఎలా ఉండాలో నేర్చుకో. వీళ్ళు బెస్ట్ మగాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళింట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి పార్టీకి వన్నింటి మీదకే వచ్చి పడిపోతున్నారు. తేజ, నిఖిల్, అసలేంట్రా నీ ప్రాబ్లం? పీరియడ్స్ మహాపాపం అని ఎవరో నీకు చెప్పారు? ఈ పీరియడ్స్ వల్ల ఆడది నెలలా నరకం అనిపించబట్టే ఈ సృష్టి కొనసాగుతోంది. నీలాంటి వాళ్ళు పుట్టుకు కూడా కారణం అదేరా. అసలు ఆ టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తామో తెలుసా నీకు? తీవ్రమైన అలసట, ఫ్రస్ట్రేషన్, మూడ్ స్వింగ్స్, ఒకటేంటి ఎన్నో రకమైన ఇబ్బందులు. ఆ టైంలో నువ్వు సపోర్ట్ ఉండడం మానేసి పీరియడ్స్ మహాపాపం అని అవమానిస్తావా? అసలు నిన్ను కాదురా దీని అనాలి. పీరియడ్స్ టైంలో కూడా జాబ్కి వెళ్ళిపోతుంది. అది నీలాంటి వాడు చూసి అదేదో చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారు. అసలు గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసులు ఆ 3 రోజులు సెలవులు ఇవ్వాలి. అది మా హక్కు. కానీ ఆ హక్కును మేము ఎందుకు వాడుకోమో అర్థం కావట్లేదు. పూర్వం ఆడవాళ్ళని ఆ 5 రోజులు ఎందుకు దూరంగా కూర్చోబెట్టేవారో తెలుసా? అదేదో వరస్ట్ విషయమని కాదు, కనీసం 5 రోజులైనా ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలని. ఆ 5 రోజుల తర్వాత మానసిక శారీరక శక్తిని పొందుతారు. ఇది చాలా ఓపెన్ గా ఉండవలసిన విషయం. ఎందుకు మన సమాజం దాన్ని సీక్రెట్ గా తయారు చేస్తుందో అర్థం అవట్లేదు. చాలు, ఇక దాచింది చాలు. మేము నార్మల్ గా ఉంటే నీలాంటి వధవులకి అది నార్మల్ విషయమని అర్థమవుతోంది. అమ్మ నన్ను క్షమించమ్మా. నేను ఎంత తప్పు చేశాను నాకు ఇప్పుడే అర్థమైంది.